ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేసరికి పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటోంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 70 సంవత్సరాలు పాకిస్తాన్ ఇదే పని చేసింది. భారతదేశానికి ఒకే ఒక్క వీక్నెస్ ఉండేది, అది కాశ్మీర్. సరిగ్గా ఈ అంశం పైన పదే పదే నొక్కుతూ భారతదేశంలో హైదరాబాద్తో సహా పలు నగరాల్లో టెర్రరిస్టు దాడులు జరిపిస్తూ అల్లకల్లోలం సృష్టించింది ఈ పాకిజానే. ఎట్టకేలకి మోడీ ప్రభుత్వం పాకిస్తాన్కి కళ్ళెం వేసింది. ఎప్పటి వరకైతే నువ్వు టెర్రరిజంను పెంచి పోషిస్తూ ఉంటావో అప్పటి వరకు నీకు నీళ్లు వదిలేదే లేదని ఇండస్ వాటర్ ట్రీటీని ఏకపక్షంగా రద్దు చేసింది భారత ప్రభుత్వం. నీకు నీళ్లు కావాలా, టెర్రరిజంని కంట్రోల్ చేయి, లేదంటే కుక్క చావు చావండి అని భారత ప్రభుత్వం పాకిస్తాన్కి పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. దాంతో పాకిస్తాన్ చెంచాలు అమెరికాకు వెళ్ళి ట్రంప్ని దువ్వడం మొదలుపెట్టారు. బాబాబు నువ్వే ఎలాగైనా సరే ఆ మోడీని బెదిరించి మా నీళ్లు మాకు వచ్చేలా చెయ్యండి అని పదే పదే ట్రంప్ ఆఫీస్కి ఫోన్ చేసి విసిగిస్తున్నారట. మోడీ దగ్గర ట్రంప్ ఆటలు కూడా సాగవాయి. ఆ మధ్య ఇలాగే ఇష్టం వచ్చినట్లు వాగితే ఒక వారం రోజుల పాటు ట్రంప్ ఫోన్ కూడా ఎత్తలేదు మోడీ. అప్పట్లో ఆ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీరు కూడా ఆ వార్తలు వినే ఉండుంటారు. అమెరికా దగ్గర ఆటలు సాగకపోయేసరికి చైనా వాడి దగ్గరికి వెళ్ళారు. ఓ చైనా, నువ్వే మా పెద్దన్న అనుకుని మేము భారత ప్రభుత్వంతో పెట్టుకున్నాం, ఇప్పుడు మాకు రావాల్సిన నీళ్లు మొత్తం కట్ చేశారు, దేశంలో జనాలు నీళ్లు లేక అల్లల్లాడిపోతున్నారు, నువ్వే ఎలాగైనా కాపాడాలని చైనా వాడి కాళ్ళ మీద పడ్డారు. దాంతో చైనా వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. భారత ప్రభుత్వం దౌర్జన్యానికి దిగుతుంది, దాని దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలకి నీళ్లు వదలడం ఒక దేశంగా నీ కనీస బాధ్యత. నీళ్లు వదలకపోవడం అంటే నీళ్లని ఒక వెపన్ లాగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కిన కిందికే వస్తుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకొని వాటర్ని వదలాలని చైనా వాడు రిక్వెస్ట్ చేశాడు. ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని పంచే చైనా ఒక విషయం గుర్తుంచుకోవాలి. భారత్ నుంచి నదులు పాకిస్తాన్లో కలుస్తాయి కాబట్టి ఈ నదుల్ని ఆపేస్తే పాకిస్తాన్కి ఇబ్బంది అవుతుంది. ఓకే, ఒప్పుకుంటాం. మరి ఈ రివర్స్ అన్నీ భారతదేశం నుంచే స్టార్ట్ అవుతున్నాయా, హిమాలయాల నుంచి స్టార్ట్ అవుతున్నాయి? అక్కడ నుంచి ఫస్ట్ ఏ దేశంలోకి ఎంటర్ అవుతాయి? చైనా దేశంలోకి ఎంటర్ అవుతాయి. మరి చైనా వాడు ఏం చేస్తున్నాడు? ఈ నదులన్నింటి మీద డ్యాములు కట్టేశాడు, పదుల సంఖ్యలో డ్యాములు కట్టాడు. భారత్కి రావాల్సినటువంటి వాటర్ గణనీయంగా తగ్గిపోయింది. భారత్ కూడా పదే పదే చైనాకి ఇదే రిక్వెస్ట్ చేసింది, నువ్వు అలా ఎలా డ్యాములు కడతావు, మా గురించి కూడా ఆలోచించాలి కదా అని. అప్పుడు చైనా వాడు ఏమన్నాడు, ఆ నదులు మా నుంచి ప్రవహిస్తున్నాయి కాబట్టి మరి డ్యాములు కట్టుకోకపోతే ఎట్లా, ఇక్కడ డ్యాములు కట్టుకోవడం అనేది మా హక్కు, మా హక్కును మీరు ఎలా కాదంటారని భారత ప్రభుత్వాన్ని ఎదురు ప్రశ్నించింది. మరి ఇప్పుడు అదే పని భారత ప్రభుత్వం చేస్తే ఈ చైనా వాడు ఏమంటాడు, మీరు దౌర్జన్యం చేస్తున్నారు అంటారు. మరి ఇన్నాళ్ళ నుంచి నువ్వు చేస్తుంది దౌర్జన్యం కాదా? దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు నీకు ఎలాంటి నైతిక హక్కు ఉంది దీనిపైన మాట్లాడడానికి? పాకిస్తాన్ డబుల్ స్టాండర్డ్ చూడండి. చైనా వాడు అలా డ్యాములు కట్టుకుంటూ పోతే భారతదేశంలోకి వచ్చే నదీ ప్రవాహాలు ఆగిపోతాయి. భారతదేశంకి నదీ ప్రవాహాలు ఆగిపోతే ఆటోమేటిక్గా దిగువదేశమైనటువంటి పాకిస్తాన్కి కూడా వాటర్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. మరి అలాంటప్పుడు ఈ పాకిస్తాన్ చైనాకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు? చైనా వాడు నదులను కట్ చేస్తే దీనికి ఇబ్బంది లేదు, కానీ భారత్ డ్యాములు కడితే మాత్రం ఎక్కడ లేని ఇబ్బంది వస్తుంది పాకిస్తాన్కి. దీన్నే కదండి డబుల్ స్టాండర్డ్స్ అంటారు. ప్రతి దేశానికి డిప్లొమాట్స్ని పంపిస్తూ భారత్కి వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తుంది పాకిస్తాన్. కానీ ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. దాంతో పాకిస్తాన్ రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ప్రపంచవ్యాప్తంగా పలు డిప్లొమాట్స్ని, హయ్యర్ అఫీషియల్స్ని, హయ్యర్ ర్యాంక్ పొలిటీషియన్స్ని ఆహ్వానించింది. కానీ ఒక్క దేశం నుంచి కూడా ఒక్క ప్రముఖ లీడర్ కూడా ఈ ఈవెంట్కి హాజరు కాలేదు. చైనా దేశం నుంచి కూడా పెద్దగా హయ్యర్ అఫీషియల్స్ ఎవరూ రాలేదు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ పప్పెట్ ఒకడు ఉంటాడు, గావ్ అని, వాడిని పంపించారు. వాడే భారత్కి వ్యతిరేకంగా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక రష్యా తూతు మంత్రంగా 2 కార్పొరేటర్లను పంపించింది. అమెరికా వాడైతే ఎవరిని పంపించారో అమెరికాకు కూడా తెలీదు. అలాంటి లోయర్ ర్యాంక్ అఫీషియల్స్ని పంపించారు. పేరుకి అది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, కానీ భారతదేశంలో ఒక మారుమూల విశ్వవిద్యాలయంలో కూడా అంతకంటే పెద్ద కాన్ఫరెన్సులు జరుగుతాయి. ప్రపంచ నాయకులందరికీ కూడా తెలుసు ఇలాంటి చిల్లర్ కాన్ఫరెన్స్కి మేము హాజరైతే మా విలువ తగ్గిపోతుందని. అందుకే ఏ ఒక్క నాయకుడు కూడా ఈ ఈవెంట్కి హాజరు కాలేదు. ఈ ఈవెంట్లో పాకిస్తాన్ భారత్కి వ్యతిరేకంగా బురద జల్లే ప్రయత్నం చేసింది. భారత్ దౌర్జన్యానికి దిగుతుంది, వాటర్ని వెపన్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది, పాకిస్తాన్ని తక్కువ అంచనా వేస్తుంది భారత్. నీటిని ఒకవేళ అడ్డుకుంటే చేతులు కట్ చేస్తాం, కాళ్ళు కట్ చేస్తాం, తలా తోకా లేని బెదిరింపులకు దిగింది పాకిస్తాన్. మాట్లాడితే నీళ్లు కట్ చేస్తే చేతులు కట్ చేస్తాం, నీళ్లు కట్ చేస్తే చేతులు కట్ చేస్తాం. అదే కట్ చేసి సంవత్సరానికి పైగా అవుతుంది, మరి ఇంకా ఎందుకు చేతులు కట్ చేయడానికి రావట్లేదు?
ఎందుకంటే చేతులు కట్ చేయడానికి వస్తే తలకాయనే ఉండదని పాకిస్తాన్ వాడికి తెలుసు. పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ నాయకులపైన గుర్రుగా ఉన్నారు కాబట్టి ఏదో ఇలా 4 బెదిరింపులు బెదిరించి చూసారా భారతదేశాన్ని కడిగి పడేసాం, ఊడ్చి పడేసాం అని చెప్పుకోవడానికి ఇలాంటి బెదిరింపులు ఇస్తున్నారు పాకిస్తాన్. ఇదంతా కూడా మీడియా కోసం ఆడుతున్నటువంటి నాటకం. నిజంగా దీనికి చిత్తశుద్ధి ఉంటే భారత్తో కయ్యానికి రావచ్చు కదా. వస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్లో భారత్ ఆల్రెడీ చూపెట్టింది. ఈసారి కనుక వస్తే పిఓకే పక్క ఆల్రెడీ పాకిస్తాన్కి ఇంటెలిజెన్స్ విభాగాలు చెప్పేశాయి. దాంతో ఏమి చేయలేక రోడ్డుపైన పిచ్చికుక్క మరిగినట్లు మరుగుతూ ఉన్నారు పాకిస్తాన్ నాయకులు. ఇక పాకిస్తాన్ మినిస్టర్ ముసాద్దిక్ మలిక్ అనేవాడున్నాడు. వీడేమంటున్నాడంటే ఈ భారత్ కనుక ఇంటర్నేషనల్ ట్రీటీని ఏకపక్షంగా రద్దు చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తూ ఊరుకుంటే దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం మొదలు పెడతాయి. వరల్డ్ ఆర్డర్ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు గనక భారత్ చేసినటువంటి ఈ తప్పు పనికి దానికి శిక్ష విధిస్తే మరే దేశం కూడా ఇలాంటి తప్పు చేయకుండా, ఇలాంటి చట్టాలను ఉల్లంఘించకుండా, ట్రీటీస్ని ఏకపక్షంగా రద్దు చేయకుండా ఉంటాయి అని ప్రపంచ దేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ప్రపంచ దేశాలు నువ్వు అనుకున్నంత పిచ్చిపుల్లయ్యే దేశాలు కాదు, నువ్వు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోవడానికి. భారతదేశం కరాఖండిగా చెప్పింది, నీకు నీళ్ళని ఆపేయడం మా ఉద్దేశం కాదు. ఎప్పటి వరకైతే నువ్వు టెర్రరిజంని ఆపేయవో అప్పటి వరకు మేము నీళ్ళు ఆపేస్తాం. ఇక్కడ పెయిన్ అవుతుంది పాకిస్తాన్ వాడికి మాత్రమే అనుకుంటే పొరపాటండి. భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులకు కూడా చాలా పెయిన్ అవుతూ ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ 100 మంది లెటర్లు రాశారు. ఇమ్మీడియట్గా భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలు స్టార్ట్ కావాలి అని. ఎందుకు స్టార్ట్ కావాలి? పెహల్గామ్ అటాక్ చేసినందుక, దాడుల మీద దాడులు చేసి భారత జవాన్లను పొట్టన పెట్టుకుంటున్నందుక, దేనికని చెప్పి పాకిస్తాన్తో చర్చలు జరపాలి అంటే వాడు కొడుతున్నప్పటికీ కూడా మనం కొట్టించుకోవాలి. ఇది వీళ్ళ ఉద్దేశం. పాకిస్తాన్ మీద అంత ప్రేమే ఉంటే అక్కడికే వెళ్ళి ఉండొచ్చు కదా. బలవంతంగా అంత పెయిన్తో ఇక్కడ బతకడం ఎందుకు చెప్పు? ఏ దేశం కాళ్ళు పట్టుకున్నా ఏమీ జరగట్లేదని ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఎవరైతే కుదుర్చారో, వరల్డ్ బ్యాంక్ సంధి కుదిర్చింది భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య. ఆ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. మీరే ఈ సంధి కుదిర్చారు కదా, మరి భారతదేశం ఏకపక్షంగా నీళ్ళు ఇవ్వను అంటుంది కాబట్టి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, మీకు ఎలాంటి బాధ్యత లేదా అని వరల్డ్ బ్యాంక్ని అడిగే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. వరల్డ్ బ్యాంక్ కూడా ఒకే ఒక ముక్క చెప్పాడు, మమ్మల్ని ఈ మ్యాటర్లోకి లాగొద్దు. భారత్ ఏమంటుంది, టెర్రరిజంని కంట్రోల్ చెయ్యు అంటుంది, అంటలేదు వాటరు. కాబట్టి భారత్ చెప్పిన ఆ పని ఫస్ట్ చేయండి, నీళ్లు వదులుతుంది, వాడుకోండి అని వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పేసరికి పాకిస్తాన్కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. గంపెడ ఆశలతో పెట్టుకున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాక ఇలా బెదిరింపులకు దిగుతోంది. నిజానికి ఇండస్ వాటర్ ట్రీటీలో ఏముంది? 1960లో ఈ ట్రీటీ జరిగింది. ఈ ట్రీటీ ప్రకారం రవి, సట్లెజ్, బియాస్ ఈ నదులన్నింటినీ కూడా భారత్ ఏకపక్షంగా వాడుకోవచ్చు. ఇక వెస్టర్న్ నదులైనటువంటి ఇండస్, జీలం, చినాబ్ ఈ 3 నదులపైన పాకిస్తాన్కి హక్కులు ఇచ్చింది. అయితే అదే ట్రీటీలో ఏం రాసిందంటే భారత్ ఈ నదులపైన డ్యాములు కట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరము లేదు అని రాసి ఉంది. భారత్ ఇప్పుడు అదే పని చేస్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే పాకిస్తాన్ వాదన చెల్లదు. అయితే ఈ వీడియో ఇది చెప్పడానికి నేను చేయలేదండి. ఆల్రెడీ పొద్దు నుంచి సాయంత్రం వరకు న్యూస్ ఛానల్స్లో ఇలాంటి అనేక న్యూస్ వస్తూనే ఉంటాయి, మీరు వినే ఉంటారు. ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ ఏదైతే నీటి ఇబ్బంది ఎదుర్కొంటుందో అది తెలివిగా భారత్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. కానీ అసలు కారణం వేరే ఉంది. పాకిస్తాన్ ప్రజలు నీటి ఇబ్బంది ఎదుర్కోవడానికి భారత్ ప్రధాన కారణం కాదండి, పాకిస్తాన్ నాయకులే ప్రధాన కారణం. ప్రూఫ్తో సహా ఈ వీడియోలో నిరూపిస్తాను. పాకిస్తాన్ తెలివిగా తన యొక్క ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి భారత్ని ముందు వరుసలో ఉంచి భారత్ కారణంగానే నీటి ఇబ్బంది వచ్చింది అని భారత్ని బూచిగా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. నిజానికి ఒకప్పుడు భారత్లో ప్రవహిస్తున్నటువంటి నదులపైన ఎలాంటి డ్యామ్లు ఉండకపోయేసరికి, నిల్వ ఉంచుకోవడానికి ఎలాంటి ఛాన్స్ లేకపోయేసరికి వచ్చిన వాటిని వచ్చినట్లు పెద్ద ఎత్తున పాకిస్తాన్లోకి వదిలేవాళ్ళు. దాంతో దిగువ ప్రాంతాలైనటువంటి పాకిస్తాన్లో ముఖ్యంగా లాహోర్లో అనేక సార్లు వరదలు వచ్చి వేల సంఖ్యలో అక్కడి ప్రజలు మరణించారు. భారత ప్రభుత్వం ఇక్కడ డ్యాములు కట్టుకోవడం వల్ల లాహోర్కి వరదలు రావడం ఆగిపోయింది. అంత పెద్ద మొత్తంలో వాటర్ని పాకిస్తాన్కి వదిలితే అక్కడి డ్యామ్లు ఏవైతే ఉన్నాయో ఆ డ్యామ్లలో నీరు గనక స్టోరేజ్ అయితే వరదలు రాకుండా ఉంటుంది. కానీ లంచగొండి ప్రభుత్వాలతో నడిచే ఈ పాకిస్తాన్, అధికార దాహంతో సైన్యాధ్యక్షులతో నడిచే ఈ పాకిస్తాన్ ప్రభుత్వం ఏ రోజు కూడా
పాకిస్తాన్ ప్రజల మంచి కోసం ఆలోచించలేదు. ఎంతసేపటికి ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బు స్విస్ బ్యాంకుల్లో దాచుకోవాలి, దీనిపైనే శ్రద్ధ తప్ప పాకిస్తాన్ ప్రజల గురించి ఏ రోజు ఆలోచించలేదు. ఏ ఒక్క డ్యాము కూడా పాకిస్తాన్లో కట్టించలేదు. 1976లో ఒక డ్యామ్ కట్టించారు. ఇప్పటికీ పాకిస్తాన్లో ఆ ఒక్క డ్యామే ఉంది. 1976 అంటే ఆల్మోస్ట్ 50 సంవత్సరాల నుంచి కూడా మరే డ్యామ్ కూడా అక్కడ కట్టలేదు. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్ దట్ పాకిస్తాన్ హ్యాస్ యాడెడ్ నో మేజర్ స్టోరేజ్ కెపాసిటీ ఫర్ నియర్లీ హాఫ్ ఎ సెంచరీ ఆఫ్టర్ ద తర్బెలా డ్యామ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1976. 1976లో తర్బెలా డ్యామ్ అని కట్టించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క మేజర్ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా పాకిస్తాన్ కట్టించలేదు. ఆ వాటర్ని సేవ్ చేయడానికి నీ దగ్గర డ్యాములు లేవు. అప్పుడు ఏమైపోతుంది, వచ్చిన వాటర్ వచ్చినట్టు సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో బోర్ ఉంటుంది, బోర్ ఆన్ చేస్తే స్టోరేజ్ ట్యాంక్ నిండుతుంది. ఆ స్టోరేజ్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ వస్తూ ఉంటుంది. మనం బోర్లు తోముకోవాలన్నా లేదంటే బాత్రూమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నల్ల ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? బోర్ నుంచి వస్తాయా? ఆ స్టోరేజ్ ట్యాంక్ నుంచి వస్తాయి. పాకిస్తాన్ వాడు ట్యాంకులు కట్టించట్లేదు. అట్లా ఎన్ని గంటలు వేస్తావు బోరు? 24 గంటలు బోర్ వేస్తావా? వచ్చిన నీళ్ళు వచ్చినట్లే సముద్రంలో కలిసిపోతున్నాయి. అలాంటప్పుడు పాకిస్తాన్ ప్రజలకి లేదంటే అక్కడ అగ్రికల్చర్ చేసుకునే ఫార్మర్స్కి వాటర్ ఎట్లా అందుతుంది చెప్పండి? మరొక ప్రధాన కారణం ఉంది. ఈసారి ఎండలు చాలా తీవ్రంగా కొట్టాయి. భారత్లోనే కాదు, పాకిస్తాన్లో కూడా. అక్కడ కూడా సింధ్ మరియు బెలూచిస్తాన్ ప్రాంతాల్లో కరువు వచ్చింది, వాటర్ షార్టేజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? పాకిస్తాన్లోకి వదలబడినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ పంజాబ్ మీదుగా ఈ సింధ్ మరియు బెలూచిస్తాన్ ప్రాంతాలకి వెళ్తాయి. ఈ పంజాబ్ వాడు ఏం చేశాడు, దానికి కేటాయించిన వాటర్ కంటే 20% ఎక్కువగా వాడుకున్నాడు. దాంతో దిగువ ప్రాంతాల్లో వాటర్ రాలేదు, వాటర్ షార్టేజ్ వచ్చింది. బెలూచిస్తాన్లో పీఓకేలో ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దౌర్జన్యాల కారణంగానే అక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఈ ఎగువ ప్రాంతాలైనటువంటి పంజాబ్, లాహోర్ వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు తెలిసాయి కాబట్టి ప్రజలు తమకు స్వతంత్ర దేశం కావాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్లో 1976లో కట్టబడినటువంటి ఒకే ఒక్క డ్యామ్, అతిపెద్ద డ్యామ్ తర్బెలా డ్యామ్. దీనిపైనే పాకిస్తాన్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంది. ఆ తర్బెలా డ్యామ్ కూడా సెడిమెంటేషన్ కారణంగా సగానికి సగం కూరుకుపోయింది. అంటే దాని వాటర్ స్టోరేజ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది. కూరుకుపోయినటువంటి ఆ డ్యామ్ని కూడా తవ్వించే ప్రయత్నం చేయలేదు పాకిస్తాన్. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేస్తుంది, ఎందుకంటే భారత్ నీళ్లు ఆపేసింది కాబట్టి. మరి ఇన్నేళ్ల నుంచి నువ్వేం చేస్తున్నావు? చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం? ఇప్పుడు తవ్వడం మొదలుపెట్టింది ఆ ఇసుకని. భారత్లో ప్రవహించిన నదులు పాకిస్తాన్లో ప్రవహించవు. అది ఒక కరువు దేశం. అలాంటి దేశం ఏం చేయాలి? వాటర్ తక్కువగా ఉన్నా సరే పండే పంటల్ని పండించుకోవాలి. కానీ పాకిస్తాన్ మొదటి నుంచి కూడా నేను ఈక్వల్ టు భారత్ అనే అన్నింట్లో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు మనతో పోటీ పడుతూ ఉంటుంది. మనం ఏవైతే పండిస్తామో వరి, గోధుమలు, షుగర్ కేన్, కాటన్ ఈ పంటల్ని పాకిస్తాన్ కూడా పండిస్తుంది. నీ దగ్గర వాటరే లేవు. ఆ పంటలు పండించే బదులు వాటర్ తక్కువగా ఉన్నప్పుడు కూడా పండే పంటలు పండిస్తే బెనిఫిటే కదా. భారత్తో పోటీ పడాలి. భారత్తో పోటీ పడి ఉన్న డబ్బులు మొత్తం కూడా డిఫెన్స్లో పెట్టేశావు. దాంతో సాధారణ ప్రజలు గోధుమల కోసం కొట్టుకొని ప్రాణాలు తీసుకునే స్థాయికి దిగజారిపోయారు. ఈ పరిస్థితికి ఎవరు కారణం? పాకిస్తాన్ నాయకులే కారణం. ఇదిగోండి ఇక్కడ చదవండి. యాజ్ పర్ ఎ రిపోర్ట్, పాకిస్తాన్ యాంటిసిపేటెడ్ ఎ వాటర్ షార్టేజ్ ఆఫ్ అప్ టు 21% at the start of the crucial Kharif crop season లాస్ట్ ఇయర్ మే నెలలో పాకిస్తాన్లో 21% వాటర్ షార్టేజ్ ఉంది. దాంతో అక్కడ కరువు వచ్చింది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే ఎప్పుడైతే మనం పాకిస్తాన్కి వాటర్ని ఆపేశామో అంతకు ముందే పాకిస్తాన్లో 21% వాటర్ షార్టేజ్ ఉంది. ఈ వాటర్ షార్టేజ్కి కారణం ఏంటి? భారత ప్రభుత్వమా? పాకిస్తాన్ అక్కడ డ్యాములు కట్టించలేదు, స్టోరేజ్ ఫెసిలిటీ లేదు. ఉన్న డబ్బులు మొత్తం పాకిస్తాన్ నాయకులే జేబుల్లో వేసుకున్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి చదువుకున్న ప్రజలు ఇప్పుడైనా సరే అసలు విషయం గ్రహించాలి. మీ ప్రధాన శత్రువులు భారత్ కాదురా బాబు, ఈ పాకిస్తాన్ నాయకులే మీ ప్రధాన శత్రువులు. మీ పొట్ట కొడుతున్నారు. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం లేదు. భారత్తో పోటీ అనే పేరుతో డిఫెన్స్లో ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బుల్లో సగానికి పైగా తమ జేబుల్లో వేసుకుంటున్నారు. మరి అక్కడ జేబుల్లో వేసుకోవాలంటే ఏదో ఒకటి చూపెట్టాలి కాబట్టి ఈ డిఫెన్స్ బడ్జెట్ చూపెడుతున్నారు. భారత్ని బూచిగా చూపెట్టి కోట్ల రూపాయలు వీళ్ళు దండుకుంటున్నారు. మీ పొట్ట కొడుతున్నారు. కాబట్టి ఇక్కడైనా సరే పాకిస్తాన్ ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలి. ఈరోజు మీ దేశంలో ఏదైతే వాటర్ షార్టేజ్ ఉందో దానికి కారణం భారత్ కాదు, మీ పాకిస్తాన్ నాయకులని గ్రహించాలి. ఇప్పటికైనా గ్రహిస్తారని ఆశిస్తూ ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.